ధనవంతులకి అదృష్టవంతులకి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసిన మన అందరూ గురువు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన భార్య పిల్లలకు నా కృతజ్ఞతలు. ఆయనకు జన్మనిచ్చిన ఆయన తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుణ్ణి, తెలివైన వాడిని, ఆరోగ్యవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, చాలా చాలా పెద్ద ధనవంతుణ్ణి. నన్ను ధనవంతునిగా మార్చిన నా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నాది భీమవరం తాలూకా అండి. ఒక 10 కిలోమీటర్ల దూరంలో మాది గ్రామం, చిన్న గ్రామం. అయితే ఫస్ట్ క్లాస్ ఇక్కడికే వచ్చాను నేను. ఇది 5వ క్లాసు. ఇక్కడ ఎప్పుడు జరిగినా సరే నేను క్లాస్కి వస్తాను. ఏంటంటే నేను చాలా నిరాశతో వచ్చాను. అప్పుడు గురువుగారు వీడియోలు చూసి చాలా నిరాశతో వచ్చాను. నేను ఇక్కడి నుంచి కూడా నేను అనుకున్నదల్లా జరుగుతున్నాయి. చిన్న చిన్న మిరాకిల్ చాలా చాలా జరుగుతున్నాయి. రేపు భీమవరంలో ఉన్న క్లాసుకి నెక్స్ట్ దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ వస్తారని, చాలా చాలా మీకు జరిగిన అద్భుతాలు చెప్తారని, కొంత నేను పిలవటానికి వచ్చినట్టుగా రావాలని మరీ ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే భీమవరంలో క్లాస్ పెడదాం, ఏడుకొండలు క్లాసు మంచి హోటల్ చూడమని చెప్పేసి గురువుగారు నాకు అప్పచెప్పారు. రాముడికి హనుమంతునిగా మారాలని నేను ఎంతో ట్రై చేశా. అయితే ఒక క్లాస్ కూడా చూసి సార్కి వీడియో పెడితే సరే ఈ ట్రైను అవకాశాలు అయ్యి పెద్దగా కనపడతలేదు, తర్వాత ఆలోచిద్దాం అన్నారు. అయితే భీమవరంలో అతిపెద్ద హోటల్ ఏదంటే ఆనంద ఇన్. అయితే నాకు కూడా నేను పెట్టింది కూడా ఇంకా లో క్లాస్లోనే పెట్టాను. అయితే మంచి రిచ్ భోజన హోటల్ ఏదంటే ఆనంద ఇన్. అయితే ఆ హనుమంతుడు ఎవరో, ఆ మహానుభావుడు ఎవరో, అక్కడ చూసిన క్లాసు ఆ మహానుభావుడు ఎవరో నేను ఆ క్లాసులో చూస్తాను. అయితే చూడాలి. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే అక్కడ జరిగే క్లాసులో అద్భుతాలు సృష్టించాలని ఈయన గారి పేరు నాకు గుర్తులేదు, ఎంగల్ కుమార్ గారు చాలా చాలా అద్భుతాలు చెప్పుకొచ్చారు. అయితే ఆయన సహకారంతో అయితే సీరియల్ నెంబర్ ఫస్ట్ కాడ నుంచి మనం ఇది రసీదు కోసుకుంటున్నాం కాబట్టి సీరియల్ ఫస్ట్ కాడ నుంచి 90 వరకు కూడా ఆయన బాధ్యతతో ఆయన ఖర్చుతో చేస్తారంటున్నారు. కాబట్టి అక్కడ మాకు అందుబాటులో ఉండి, మాకు తాలూకు అయ్యుండి, మేము దగ్గరలో అయ్యుండి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి నిరాశతో ఏదోటి చేయాలని చెప్పేసి ఈ సబ్జెక్ట్లో పసుపు కుంకుమ అంటే ఏమిటి మీలో ఎవరన్నా చెప్పండి ఒకసారి. పసుపు కుంకుమ అంటే ఎల్లో పేపర్, రెడ్ పెన్. అయితే ఎల్లో పేపర్, రెడ్ పెన్ను నా సహాయంతో ఈ 90 మందికి ఇస్తానని ఈ సభ మూలకంగా నేను చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అద్భుతాలు చాలా ఉన్నాయి. చేసుకుంటూ పోవాలి, నిరాశపడకూడదు. నేను చాలా నిరాశతో ఉండేవాడిని. ఏదొచ్చినా సరే రేపు చూసుకుందాం,
ఉదయం ధ్యానం ఉంది, సాయంత్రం జ్ఞానం ఉంది. ఈ ధ్యానంలో చూసుకుంటే ఎటువంటి వాడైనా సరే మన ఆధ్వర్యంలోకి రావచ్చుడిదే. చాలా మంచివాడు, అటు మనకి చాలా అనుకూలంగా ఉన్నవారు. ఉండు, కంగారు పడకు అని అంటే మన ఆధ్వర్యంలోకి వస్తున్నారు. అలాగే సన్నసన్నంగా మనం కొంచెం ఎదగటం జరిగింది. అదే రకంగా గురువుగారి ఆశీస్సులు. నేను 1 ఎకరన్నర పొలం మాదే సొంతమే. మా నాన్నగారికి మా తమ్ముడికి కొంచెం లీజ్ ఇచ్చి నేను చేస్తున్నానండి. నేను ఈ క్లాస్కి రాకముందే జరగాలి, నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పటికీ అది జరుగుతుందని గురువుగారి ఆశీస్సుల కోసం వచ్చాను. ఇంకొక 6 ఎకరాల పొలం లీజుకి తీసుకుందామని మైండ్ చెప్తుంది 3 నెలల మటు నుంచి. అది మన కోసమే రాసి పెట్టినట్టుగా ఎవరో కూడా వెళ్తలేదు దాని జోలికి. అది కావాలి, ఎలాగైనా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గురువుగారి ఆశీస్సులు కావాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. గురువుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్ చాలా బాగుందండి. ఈ సబ్జెక్ట్ 21 సబ్జెక్టు గురువుగారు మనకి ఇచ్చారు. చాలా నిష్టతోటి చాలా అనుకూలంగా చేస్తే ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఆయనకి ఏదో 10 లక్షలు పడ్డాయి, ఈయనకి 2 లక్షలు పడ్డాయి, ఇది కాదు, మనకు కూడా పడతాయనే నమ్మకంతో ఆయన అన్నయ్య అంటారు, ఇక్కడ డబ్బు పిచ్చి పడితేనే ఇక్కడికి రావటం జరుగుతుందని చెప్పేసి అని. ఎస్, వాస్తవం అది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ తీరాలంటే డబ్బు పిచ్చి పట్టాలి. అందుచేత అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి, మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదృష్టవంతులకు మరియు ఆరోగ్యవంతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మైక్ పట్టుకోవడం ఇదే ఫస్ట్ సారి. కొంచెం ఏదైనా తడబడితే. మాది ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతం. అయితే మా తాతగారికి ఒక 10 ఎకరాల పొలం ఉండేది. మా తాతగారికి ఒక 10 ఎకరాల పొలం ఉండేది. అయితే మా నాన్న వాళ్ళు ఒక 4 అన్నదమ్ములు. 4 కూడా నేటివ్ పర్సన్సే. ఒకళ్ళు ఫుల్ బాటిల్ తాగి కదలకుండా వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు కష్టపడి మాకు సమకూర్చాల్సింది ఇలా పోయి ఉన్నదంతా అమ్మేశారు. మొత్తం గోవిందో. ఇక మాకు వచ్చేసరికి ఏం లేదు. అయితే నేను చదువు కూడా తక్కువగానే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే మారుమూల ప్రాంతం కాబట్టి. అక్కడ నుంచి బస్ సౌకర్యాలు ఇవన్నీ సరిగ్గా లేకపోవడం, ఊర్లో ఏదో ఉన్నది స్కూల్లో చదువుకున్నాను. తర్వాత మా అమ్మ నాన్న వడ్రింగ్ పని నేర్పించారు. నేను వడ్రింగ్ మేస్త్రిని. అయితే నా ఆలోచన ఏంటంటే ఎప్పుడు మనం కష్టపడాలా, కష్టపడితేనే సంపాదించాలా, ఆలోచించి ఏదన్నా సులభ మార్గంలో సంపాదించకూడదా అనే ఆలోచన ఉండేది. తర్వాత ఇరుగు పొరుగు పెద్దలు ఏమనేవాళ్ళు అంటే, కష్టపడకుండా ఎవరు సంపాదిస్తారు, కష్టపడితే చెమటోరిస్తేనే ఏదైనా ఆస్తులు సంపాదించగలరు అయ్యనే అనేవాళ్ళు. కాకపోతే ఒకసారి బాబు గారి వీడియో చూశాను. అది ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఏదో రాగి చెట్టు కింద కూర్చుని ఇజోలేషన్ చేస్తే డబ్బులు వస్తాయి అయ్యి అని అన్నారు. ఏదోలే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఇవన్నీ జరిగాయని పక్కకి తీసేసాను. తీసేసిన తర్వాత అదేవిధంగా అట్లాగే పని చేసుకుంటూ ఉంటే వర్క్ ఆపేసాను. ఆపేసి ఏదో ఒకరి దగ్గర ఏజెంట్గా జాయిన్ అయ్యాను. అంటే ఏదో కమిషన్ వచ్చిద్ది, నువ్వు నా దగ్గర చెయ్యి అయ్యి అని అంటే అదే పనిగా చేస్తూ ఉన్నాను. సంవత్సరం రోజులు అవుతుంది మానేసి. ఇక ఆయన దగ్గరే కమిషన్ వర్కర్గా జాయిన్ అయ్యి అట్లాగే చేస్తున్నాను. ఏదో కొద్దో గొప్ప వస్తుంది, దాంతోనే అట్లా నెట్టుకొస్తూ ఉంటే ఒకరోజు ఆయన వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్స్తే నాకు దానిలో కొంచెమే కమిషన్ మిగులుద్ది, మిగతా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి. ఆయన మొత్తం టోటల్గా డబ్బులన్నీ ఆపేశారు. ఆపేస్తే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. వాడుకోవడానికి డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి కొంచెం ఆయనకి నాకు ఏదో డబ్బుల విషయం కూడా గొడవ అయింది, మాట్లాడుకోవట్లేదు. ఒకరోజు ఎవరిని అడగాలో తెలియక అతనికే ఫోన్ చేశాను. ఫోన్ చేసి
ఇట్లా డబ్బులు కావాలి కొంచెం అవసరం అయ్యానంటే నువ్వు కరెక్ట్గా ఆలోచించు, ఎలా అయినా వచ్చేస్తాయి అయ్యానండి. ఈడేంటి డబ్బులు అడుగుతుంటే ఎలా అయినా వచ్చేస్తాయి అన్నాడు, వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా అయ్యానని చెప్పి ఆలోచిస్తున్నాను. తర్వాత మా అన్నయ్యతో కూడా మాట్లాడి అన్నయ్యని కూడా కొంచెం డబ్బులు అడిగి ఏంటో మా ఫ్రెండ్ని అట్లా అడిగాను, ఆడేంటో ఎలా అయినా వచ్చేస్తాయి అంతా మనలోనే ఉందంటున్నాడు. ఆల్రెడీ మనవాడు 2 నెలల నుంచి సబ్జెక్ట్లో ఉన్నాడు కానీ ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే మేము మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఆ విషయం నాకు తెలియదు. సరే ఇట్లా మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి అడిగి ఇట్లా డబ్బులు కావాలి, నాకు ఎట్లయినా కావాల్సిందేనంటే డబ్బులు అయితే నా దగ్గర లేవు, నీకు ఒక సలహా చెబుతాను, ఒకసారి నన్ను వచ్చి కలవమన్నారు. సరే వెళ్ళి కలిస్తే ఏంటి నీ పొజిషను, అసలు ఏమైంది నీకు అయ్యానని అడిగితే ఇట్లా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే సరే నేను ఎక్కువగా అయితే ఏం చెప్పను, నేను ఒక వీడియో ఫాలో అవుతున్నాను, అది నీకు పెడతాను, చూసి నీకు నచ్చితే ఫాలో అవ్వు, లేకపోతే లేదంటే నాకు సడన్గా అది గుర్తొచ్చింది. ఫేస్బుక్లో అప్పుడు బాబు గారి వీడియో చూశాను, ఓహో ఆయనదేనా, ఆయన ఏదో చెబుతున్నాడు ఇవన్నీ జరిగాయంటే కాదు నువ్వు ఆలోచించడం పొరపాటు, ఒకసారి చూడన్నారు. సరే అని చెప్పి మొత్తం వరుసగా ఒకదానిమ్మట ఒకటి చూస్తే నేను ఏదైతే అనుకుంటున్నానో బాబు గారి వీడియో అదే వచ్చింది. మీరు అనుకుంటే చాలా సులభంగా సంపాదించున్న వీడియో ఒకటి వచ్చింది. అరే మనం అనుకున్నదిను ఇక్కడ చెప్పేది ఒకటే అవుతుంది, ఇదేదో కొంచెం మ్యాటర్ ఇదిగా ఉందని చెప్పి మళ్ళీ మొత్తం తిరగేస్తా అన్ని వీడియోలు చూసుకుంటూ వస్తే మొత్తం దగ్గరగా ఒక 50 వీడియోలు అలా చూసిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక డబ్బులు కావాలి కదా, సరే నేను ఆ కమిషన్ ఏజెంట్ని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను, ఒకవేళ ఇది కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ నిజమైతే నాకు అతను ఫోన్ చేసి అడగగానే ముందు 5,000 రూపాయలు కావాలి, కొడితే నేను ఇది నమ్ముతాను, లేకపోతే లేదని చెప్పేసి ఆయన ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ చెప్పమన్నారు. అంటే ఫోన్పే నెంబర్ చెప్పాను, వెంబటే 5,000 కొట్టారు. 5,000 కొట్టేసరికి ఇదేంటి మొన్నటి వరకే అడిగిన వ్యక్తి ఇప్పుడు సడన్గా 5,000 పంపించారు. సర్లే అని చెప్పి కాళ్ళకున్న చెప్పులు కూడా సరిగ్గా లేవు. సరే బాబు గారి వీడియోలో ఏమనేవాళ్ళు అంటే ఏదైనా మనం ఉన్నది రిచ్గా ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు అనేసరికి ఆ 5,000 తీసుకుని వెళ్ళి ముందు మా కాళ్ళకున్న చెప్పులు తీసేసి కొత్త చెప్పులు కొనుక్కుని మంచి బట్టలు కొనుక్కుని ఇక ఎలా స్టార్ట్ చేయాలి అనేది క్రమ పద్ధతి ఇవన్నీ చూసుకుంటూ వచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశా. ఒక 5 రోజులు చేయగానే మళ్ళీ అదే ఏజెంట్కి ఫోన్ చేసి నాకు ఇట్లా డబ్బులు ఆగిపోయినాయి సార్, మీరు ఎలా అయినా ఇవ్వాల్సిందేనంటే సరే మీరు రండి ఇస్తానన్నారు. అప్పుడు మొత్తం టోటల్గా 70,000 రావాల్సింది ఆయన ఒక 5,000 కొట్టారు. ఆ రోజు వెళ్ళంగానే 65,000 ఇచ్చేశారు. ఇక అప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది, దీనిలో ఏదో ఉంది, మనం తప్పుగా అనుకున్నాము, లేదు ఇక నేను వదిలేది లేదు అని చెప్పేసి అదే విధంగా ఫాలో అవుతా ఇక ఆ వీడియోలు కంటిన్యూ చేస్తే ఈ డిసెంబర్లో స్టార్ట్ చేశాను. జనవరిలో వచ్చేసరికి సంక్రాంతికి మళ్ళీ వాళ్ళకి డబ్బులు సర్దేశాను. డబ్బులు ఇంకా వాడుకోవడానికి లేవు, ఇచ్చేసాను. అందరికి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. నా కమిషన్ ఏదో నేను తీసుకున్నా. మళ్ళీ నాకు డబ్బులు అవసరమైనవి. సరే అతన్ని మళ్ళీ ఫోకస్ పెడదామని చెప్పి ఇదివరకు ఏంటంటే ఏదైనా డబ్బులు ఆగితే తిట్టుకునేవాడిని, పలానా వ్యక్తి ఇలా డబ్బులు ఆపాడు అయ్యానని. ఇప్పుడు అట్లా కాదు, పలానా వ్యక్తి చాలా మంచివాడు, నేను వెళ్ళంగానే నా డబ్బులు చాలా సులభంగా ఇచ్చేస్తాడు అయ్యానుకుని అప్రివేషన్ చేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ 70,000 ఇచ్చేసారు అతను. ఇదేదో బాగున్నట్టుంది, కొంచెం మన కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంది, అసలు అతను ఏం చేస్తున్నాడు అదే విధంగా మనం ఫాలో అవుదాం, అతని కింద చేసేది ఏంటని చెప్పి నేను ట్రై చేస్తే ఇదివరకు ఏదో 5,000కో 10,000కో అలా ఆయన దగ్గర లాభానికి చేసేవాడిని. ఇప్పుడు నేనే సొంతంగా చేస్తే నెలకి ఒక 20,000 వచ్చినాయి. అతను మామూలుగా అయితే అతని వ్యాపారం చెప్పకూడదు, నెలకి ఆయన ఇన్కమ్ ఒక 10 లక్షలు. సరే అతన్నే ఫాలో అయ్యి మనం 2 లక్షలు సంపాదిద్దామని చెప్పి నేను గట్టిగా ప్లాన్ చేశాను. దానికి గురువు గారి ఆశీర్వాదం కావాలి. సరే ఇక మళ్ళీ ఈ నెలలో రావాలి, మళ్ళీ అమౌంట్ అయిపోయింది. సరే ఏం చేయాలని చెప్పేసి అతను ఒక 25,000 రూపాయలు ఇవ్వాలి. సరే మళ్ళీ వెళ్ళి అడుగుదామని చెప్పి ఫోన్ చేస్తే సరే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అయ్యానంటే చెప్పాను, అవట్లేదన్నారు. మళ్ళీ రమ్మన్నారు, వెళ్ళంగానే నాకు ఇవ్వాల్సింది 24,000 రూపాయలు, కానీ అతను ఇచ్చింది 28,500. అంటే
బయట కమిషన్ వాళ్ళకి సర్దుగా నా దగ్గర ఉండేది 4,000, కానీ అతను ఇంకో 4,000 ఆయనకి తెలియకుండానే ఇచ్చేసాడు. ఇక్కడ నాకు కావాలంటే ఖర్చులు కావాలంటే ఇప్పుడు ఆయన ఇచ్చినవి మళ్ళీ తిరిగి ఇవ్వకూడదు. సరే ముందు మనం గురువు గారిని కలుద్దాము, ఈ పని అయిన తర్వాత అతనికి ఉన్న విషయం చెబుదాం, తర్వాత నెక్స్ట్ మంత్లో కట్ చేసుకుంటాడని చెప్పి మళ్ళీ అదే విధంగా ఆలోచించి ఈరోజు క్లాస్కి రావడం జరిగింది. అనుకుంటే జరిగిపోతున్నాయి. కాకపోతే మాకు ఈ చదవడం అయితే చదువుతాను, రాయటం సరిలేదు. ఇక వాళ్ళ దగ్గర ఏదో తెలిసిన వాళ్ళ దగ్గర అన్నయ్య మాల్యాద్రి అన్నయ్య దగ్గర ఫోటోలు తీసుకున్నాను. అదే క్రమ పద్ధతి ఫాలో అవుతాను. నాకు ఇంత త్వరగా యశ్వం కనెక్ట్ అవ్వడానికి కారణం నేను ఒక పల్లెటూరులో ఏదో చెట్టులతో వాటితో స్నేహంగా ఉంటాను కాబట్టి నాకు ఆ ప్రకృతి అనుకూలించింది. ఆ యశ్వం నాకు త్వరగా కనెక్ట్ అయింది. క్లాసు చాలా బాగుంది. నేను నా ఆలోచన ఏంటంటే క్లాస్కి వెళ్ళి మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మా దగ్గరికి రావాలని చెప్పి, వాస్తవానికి అయితే మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాం, కానీ ఏదో కొంచెం ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. ఇప్పుడు నేను వచ్చి ఇద్దరం కలిసి మళ్ళీ బాబు గారి క్లాస్కి కంపల్సరీ వస్తామని మరొకసారి అనుకుంటున్నాను. పద్ధతులు, ఈ క్లాసు విధానం కానీ ఏదైనా కానీ నాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. నేను జీవితకాలం ఇదే ఫాలో అవుతాను. ఇక నా క్రమ పద్ధతి మొత్తం బాబు గారి క్రమ పద్ధతి ఎలా ఉందో అదే నా పద్ధతి. అవకాశం ఇచ్చినందుకు బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈసారి ఏదో కొంచెం తడబడతా మాట్లాడాను, నెక్స్ట్ సారి ఇంకా గట్టిగా మాట్లాడతానని అనుకుంటున్నా. వచ్చిన ధనవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన గురువు గారు యశ్వంత్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. అలాగే నేను ఇది 3వ క్లాసు రావటం ఏంటంటే, నాకు ఫస్ట్ ఆరోగ్యం బాగుండేది కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. ఇప్పుడు మామూలు మనిషిలాగా అయిపోయాను ఇక్కడికి వచ్చినాక. బాగా అయిపోయాయి. ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో సిల్లీగా వచ్చేవాడిని, కాకపోతే కొన్ని మిరాకులు బాగానే జరిగినాయి. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎదురొచ్చేస్తున్నారు అన్నింటికి, అందరూ గొడవలు ఈ మన చూసి నెగిటివ్ వాళ్ళు అందరూ. ఆ నెగిటివ్ ఉండకూడదని కొంచెం ఒకసారి చేయండి. ఈ గొడవలు కూడా అయిపోతున్నాయి. మనం ఏమో నెగిటివ్ ఉండడం, పాజిటివ్. ఈ క్లాస్ మాత్రం చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు బాగా చెప్తారు, బాగా చేస్తాం. మనకి భోజనాలు పెట్టిన వాళ్ళందరికీ, స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. చేసిన ధనవంతులకి, కోటీశ్వరులకి నా కృతజ్ఞతలు. ఈ సాక్షాత్తు ఈ విశ్వానికే జన్మనిచ్చిన ఆ పుణ్య దంపతులకు నా పాదాభివందనాలు. విశ్వంలో సగభాగం పంచుకున్న ఆ పుణ్యశ్రీకి, పుణ్యమూర్తికి నా కృతజ్ఞతలు. విశ్వం ముద్దు బిడ్డలకి, వాళ్ళు నాకన్నా చిన్నపిల్లలు అయి ఉంటారు, వాళ్ళకి నా ఆశీస్సులు, హృదయపూర్వక ఆశీస్సులు. ఫస్ట్ నుంచి నా జీవితం చాలా సరదాగా గడిచిపోయేది. నేను పెద్దగా ఏది పట్టించుకునేది లేదు, ఏది పెద్ద కోరుకునేది లేదు. ఏదో నాకేదో కావాలంటే టైంకి మా అమ్మ మా నాన్న ఇస్తున్నారు, ఏదో నేను చదువుకుంటూ తిరుగుతూ ఉన్నా. ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ఇక్కడికి రానాటికి ప్రధాన కారణం నా మేనమామలు 3, వాళ్ళకి నా కృతజ్ఞతలు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా నన్ను వచ్చేలా చేశారు. వాళ్ళు వాస్తవంగా మన సబ్జెక్ట్లో ఒకరి గురించి మనం మాట్లాడకూడదు, కానీ మన గురించి వాళ్ళు అదుపు తప్పి మాట్లాడినప్పుడు మనం ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి తప్పు లేదని నేను అనుకుంటున్నా. గురువుగారు ఏం జరిగిందంటే, ప్రతిసారి ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడుతుండేది. మా నాన్న ఏంటంటే చాలా మంచోడు, చాలా అమాయకుడు, ఎవరేం చెప్పినా నమ్ముతాడు, అదే నిజం అనుకుంటాడు, మోసపోతాడు. అలాగే మా ఆస్తులు పోతూ వచ్చినాయి. నేను పెరిగేసరికి ఏమి లేకుండా పోయింది. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ఒకసారి మా మామూలు ఊరు పెద్దూరు నా హాస్పిటల్కి దగ్గర అయితే నేను ఒకసారి మెడిసిన్ నా దగ్గర షార్టేజ్ వస్తే తెచ్చుకున్నాటికి అక్కడికి వెళ్ళాను. ఒక మామ ఉన్నాడు అక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఎక్కడ పోయి నిల్చుంటే మా మామ రా ఇట్రా, ఎప్పుడు వచ్చావు రా, ఇట్రా నరేంద్ర అన్నాడు. వెళ్తే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశాడు. మా అక్క కొడుకు, ఈ అబ్బాయి పేరు నరేంద్ర, మంచి డాక్టర్, మంచి బాగా రోజుకి 30-40 మందిని చూస్తాడు,
కానీ వేస్ట్ ఫెలో డబ్బులు సంపాదించుకోవడం చేత కాదు, వాళ్ళు అంతేను అది ఇంకా ఆడంతా ఫస్ట్ మా నాన్న నుంచి మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్న అవి బాగొట్టేశాడు, వాళ్ళ నాన్న మోసం చేశారు, వీడు అంతేను అందరికీ పెడతా ఉంటాడు, పోతూ ఉంటుంది, వీళ్ళు డబ్బులు నిలబెట్టుకోలేరు, సంపాదిస్తూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. నేను ఒకటే మాట, ఎప్పుడైనా మా అమ్మ మా నాన్న మిమ్మల్ని ఏమైనా హెల్ప్ అడిగారా? నేనేమైనా అడిగానా? లేదు కదా, మా బతుకు మేము బతుకుతాం, మాతో ఎందుకు మా నలుగురిలో ఇలా మా గురించి మాట్లాడమని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఒక్క మాట మాట్లాడేసి వెళ్తూ నేను దగ్గరలో కొంచెం 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వేప చెట్టు కనిపించింది. ఆ వేప చెట్టు కింద కూర్చున్నా. ఎందుకు ఇలా ప్రతిసారి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మాకు లేని బాధ మాకేం లేవని బాధ మాకు లేదు, వీళ్ళకెందుకు అంత ఫీల్ అవుతున్నారు అని చెప్పి, సరే ఎలా అయినా మనం ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. అప్పుడు దాకా నేను కేర్లెస్గా ఉన్న నేను, అప్పుడు పుట్టింది నాకు డబ్బు పిచ్చి. ఎలా అయినా సరే ఖచ్చితంగా సాధించి తీరాలి, జీవితంలో వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి, జీవితంలో మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రోజు నా దగ్గర సహాయం కోసం రావాలి, నేను సంతోషంగా వాళ్ళకి మళ్ళీ నా చేతికి ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నా కోరిక పుట్టింది ఆ రోజు. అప్పుడు నేను ఆ వేప చెట్టు కింద కూర్చొని యూట్యూబ్లో హౌ టు ఎర్న్ ఈజీ మనీ అని చెప్పేసి కొట్టి చూస్తూ ఉంటే నాకు గురువు గారిది కనిపించింది. ఒక ఎల్లో పేపరు పక్కన సార్ గురువు గారి ఫోటో, రెడ్ పెన్ను కనిపించింది. ఈ విధంగా నేను ఆ రోజు పట్టించుకోలే, మిగతాయి చూశాను. ఏందిరా వీళ్ళంతా ఎవరెవరో వస్తున్నారు, అసలే మనల్ని వీళ్ళు వెక్కిరిస్తూ ఉంటే మళ్ళీ మనం ఇలాంటి పనులు పిచ్చి పనులు ఇలాంటివన్నీ చూస్తే మేమంటే ప్రతి ఒక్కరు చులకన అయిపోయిందని లెక్కలు ఆ రోజు పట్టించుకోలే నేను. రెండో రోజు మళ్ళీ ఓపెన్ చేశాను, మళ్ళీ గురువుగారే వచ్చాడు. అట్లా 3 రోజులు ఓపెన్ చేస్తే చేసిన ప్రతిసారి అంతకుముందు మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం కదా, ఆ మధ్యలో ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని 100 వీడియోస్ చూస్తుంటాం, కానీ డబడబ మొత్తం గురువుగారి వీడియోలే వస్తున్నాయి ఏది నొక్కినా. అప్పుడు సరే ఒకసారి చూద్దాము ఏంటి అసలు ఏం చెప్తున్నారు ఏంటి విషయం చూద్దామని ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మొత్తం వీడియోలు చూశాను. ఫస్ట్ నాకు భాష అద్భుతంగా నచ్చింది. నేను కూడా చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. నాకు తిరుపతి అన్న, చిత్తూరు జిల్లా అన్న, చిత్తూరు జిల్లా లాంగ్వేజ్ అన్న చాలా ఇష్టం. నాకు భాష నాకు బాగా నచ్చింది, బాగా కరెక్ట్. ప్రతి ఒక్క వీడియోలు చూశాను. ఇంకా గురువు గారి వీడియోలు కాకుండా మిగతా వీడియోలు కూడా చూశాను. గురువు గారు ఏ వీడియోలు అయితే చూసారో అన్ని ఫీడ్బ్యాక్లు చూశాను. కింద కామెంట్స్ మొత్తం చదివాను, ప్రతి వీడియోలో కామెంట్స్ చదివాను. నేను ఎక్కడెక్కడ ఎన్నెన్నో వీడియోలు చేస్తుంటే ప్రతి వీడియో వెనకాల ఖచ్చితంగా కింద కామెంట్లు పెట్టుంటే 100 మందిలో ఒక్కరైనా నెగిటివ్ కామెంట్ పెట్టుంటారు. అబ్బా అవునా నిజమా అని దేవుడా అదే ఇదని ఏదో ఒకటి కామెంట్ పెట్టుంటారు. కానీ గురువు గారు అన్ని వీడియోలో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను మొత్తం చూశాను, ఎవ్వరు నెగిటివ్ కామెంట్ పెట్టలేదు. ఛాలెంజ్ చూసుకోండి. అప్పుడు అక్కడ నమ్మానండి, నేను అక్కడ నమ్మాను బలంగా. జీవితంలో నమ్మితే ఇలాంటి వ్యక్తినే నమ్మాలి, బతికితే ఇలాంటి మనిషితోనే బతకాలి, అలాంటి మనిషి అడుగు జాడల్లో మనం బతికినంతకాలం నడవాలి. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను కదా, జీవితంలో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను కదా, ఖచ్చితంగా నాకు ఈ సక్సెస్ ఏం రూపంలో వచ్చిందని నేను బలంగా నమ్మి వీడియోస్ వరుసగా చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఒకరోజు గురువు గారికి కాల్ చేశాను, ఖచ్చితంగా మనం క్లాస్కి అటెండ్ అవ్వాలని కాల్ చేశాను. నేను శనివారం కాల్ చేశాను, రేపు విజయవాడలో క్లాస్ ఉందని రమ్మన్నారు. రేపంటే కష్టం గురువుగారు, నెక్స్ట్ ఎప్పుడు ఉందని అడిగాను. తిరుపతి 5వ తేదీ ఉందని వీడియోస్ పెట్టారు. తిరుపతి 5వ తేదీ మీటింగ్కి వచ్చాను నేను. ఆల్రెడీ ఆ మీటింగ్లో నేను అప్పుడు వీడియోలు చూసినప్పటి నుంచి కూడా అన్ని వీడియోస్ చూసి డైలీ అఫర్మేషన్స్, మిర్రర్ వర్క్ అవన్నీ నాకు అర్థమైన కాడికి చేసుకుంటూ వెళ్తున్నాను. నేను చెప్పాను కొన్ని జరిగాయి. ఆల్రెడీ నేను గురువు గారికి చెప్పాను, నేను పనికిరాని 3 సైట్లు కొనుంటే 3 లక్షలు పెట్టి ఒక అతను భయపెట్టి బెదిరించి ఎందుకు కొన్నావు, ఎందుకు చేసావు, నువ్వు వచ్చి చాలా పెద్ద పొరపాటు చేసావు, ఎవరైనా ఇది కొంటారా, ఏమైనా తెలివి కళ్ళలు చేసే పనేనా, నువ్వేమైనా డాక్టరా, ఏంది పనులు, డాక్టర్ అండి ఈ అటగొన్నావు డాక్యుమెంట్స్ లేకుండా అన్నాడు. తర్వాత నేను దాని గురించి అమ్మా విశ్వమా, నిజంగా నా గురువులో శక్తి ఉంటే, నేను విశ్వం నాలో ఉంటే ఖచ్చితంగా దీన్ని నేను 6 లక్షలకి అమ్మాలనుకున్నాను. కరెక్ట్గా 20 రోజులు తిరిగేలోగా అన్ని మాటలు నెగిటివ్ కామెంట్స్ చేసిన ఆయన నాకు కాల్ చేసి ఏం బ్రదర్ ప్లాట్స్ ఇస్తామని అడిగాడు. నేను మనసులో అనుకున్నా కదా 6 lakhs అమ్మాలని, ఎలాగో ఇతనికి అమ్మడం నాకు ఇష్టం లేదు, నన్ను కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని, అమ్మడం ఇష్టం లేక సరే ఏదో ఒకటి నోటికి వచ్చిన అంకి చెప్పేస్తే పోతలే విశ్వం ఆల్రెడీ చెప్పున్నాను కదా అని చెప్పేసి, అన్న ఫైనల్ రేటు రెండో మాట మాట్లాడొద్దు 6 లక్షలు అయితే ఇస్తాను అన్నాను. సరే ఇంటికి వచ్చేసి డబ్బులు తీసుకొని సంతకం పెట్టన్నాడు. చెప్పండి కొట్టండి అయ్యా కొట్టన్నాడు. నేను నమ్మలేదు పోలేదు అని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫోన్ చేశాడు, ఏమి డబ్బులు ఇస్తానన్నా కదా ఏం రాలేదన్నాడు.
నేను కావాలని ఇతను నన్ను ఏదో చేస్తున్నాడు, ఎవరైనా పిచ్చోడు అతను 20 రోజులు ఇంత పెట్టి కొన్నాడు. కానీ నేను మళ్ళీ సైలెంట్గా మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేసి, ఏం డాక్టర్ గారు హాస్పిటల్లో రాలేదు అన్నాడు. ఒరే ఇలాగైతే కుదరదు అని చెప్పి నేను మళ్ళీ అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా, నాకు నమ్మలా. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశాడు. సరే పెద్ద మనిషి ఫోన్ చేస్తున్నాడు, ఇంకా మర్యాద కాదు, అది ఆయన పెద్దరికానికి కూడా మర్యాద కాదని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే 6 లక్షల టేబుల్ మీద పెట్టినాడు. ఇదిగా మొత్తం రెడీ చేశాను, సంతకం పెట్టి డబ్బులు తీసుకోమన్నాడు. ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగింది. ఒకరోజు సండే వచ్చింది, నా కూతురికి ఫీవర్ వచ్చింది. నాకు దారిలో వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఏం ఈరోజు స్పెషల్ అన్నాడు. నాకేం రాగి సంగటి చికెన్ తినాలనిపిస్తుందిరా, కాకపోతే మా పాపకు జ్వరం, పిల్లలు నాడబెట్టి నేను తినలేను అన్నాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పిల్లలు లేరు. ఇంట్లో ఈ అమ్మాయిని అడిగా, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగా. ఏం లేదు బాబా, బెండకాయ మామూలు చేశాను అంతే కదా, పిల్లలు బాగాలేదు కదా అనింది. అంతలోగా నేను సరేలే అయిష్టంగానే చేతులు కడుక్కుంటా వచ్చి కూర్చున్నా. చేతులు కళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాను. మా మేనత్ వచ్చి రాగి సంగటి చికెన్ ఇచ్చిపోయింది. అద్భుతం జరిగింది. ఇకపోతే అలాంటివి చెప్పుకుంటా పోతే ఆల్రెడీ నేను తిరుపతి ఫీడ్బ్యాక్లో కూడా ఇంకా కొన్ని చెప్పాను, కొన్ని జరిగినవి చెప్పాను. అవి వదిలేసి మళ్ళీ అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. ఈ మధ్య రీసెంట్గా, ఇది నేను రావడం 3వ క్లాసు, రీసెంట్గా జరిగినవి కొన్ని చెప్తాను. మామూలుగా ఏంటంటే, నేను 3,000 స్టాక్ అడిగితే ఏ మెడికల్ ఏజెన్సీ వాళ్ళైనా 4-5 వేలకు పంపిస్తారు. నా దగ్గర ఉందో లేదో వాళ్ళకి తెలియదు, కానీ నన్ను రిచ్ అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా నాకు స్టాక్ వచ్చినా 24 అవర్స్లో పేమెంట్ చేస్తా వాళ్ళకి. అందుకు ఎప్పుడు 5,000 అడిగితే 7,000, 7,000 అడిగితే 10,000 స్టాక్ పంపిస్తూ ఉంటారు. అలాగే నా దగ్గర వాళ్ళు పంపించి మొత్తం ర్యాక్ స్టాక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక చుట్టుపక్కల ఇంకొక 4-5 దగ్గర ఆర్ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎప్పుడు ఏ స్టాక్ కావాలన్నా పలానా ఆయన అయితే ఖచ్చితంగా ఇస్తాడు, లేదనకుండా పోతే అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి పోరు. ఏం కావాలన్నా నా దగ్గరికే వస్తారు. ఎప్పుడైనా కాకుంటే 1 స్టిప్పు, 4 స్టిప్పులు, 3 స్టిప్పులు ఎత్తుకొని పోయేది. ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒకసారి ఫోన్ చేసి, శ్రీనివాసులని, ఆయన ఒకవేళ వీడియో చూస్తే ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫోన్ చేసి, కొంచెం పని ఉందయ్యా నీతో నరేంద్ర అన్నాడు. చెప్పన్నా, పర్లేదన్నా, చెప్పన్నా, ఫ్రీగా ఉన్నా చెప్పన్నా, మెడిసిన్కి పోవాలనుకుంటున్నాను, ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను, చాలా అయిపోయినాయి, ఒకసారి నాకు మెడిసిన్ కావాలి, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పన్నాడు. నా దగ్గర మొత్తం ఉన్నాయన్నా, నీకేం కావాలో ఉన్నాయి, ఒకసారి వచ్చి నీకు నచ్చినవి అన్నీ తీసుకెళ్ళారు, ప్రైస్ ఎంత నీకు తెలుసు కదా, డైలీ ఇచ్చే దగ్గర తీసుకెళ్ళని చెప్పాను. వచ్చాడు. నేను అక్కడ నా స్టాక్ దగ్గర ర్యాక్ స్టాక్ ఏదైతే ఎక్స్ట్రా స్టాక్ నా దగ్గర ఉందని నిలబడి, ఇది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఓహో ఇది ఎక్కువ ఉంది, ఇదంతా ఎక్సెస్గా ఉందని నేను అనుకుంటూ ఇదంతా పోతే నాకు అప్పుడు నాకు 10,000 అసలు విషయం చెప్పలేదు. నాకు 10,000 డబ్బులు అవసరం పడ్డాయి. ఎంత వీటికి అంతా డబ్బులు కట్టడం వల్ల నాకు 10,000 బ్లాక్ అయిపోయినాయి. ఎన్ని కొనుక్కున్నా ఉంటే నాకు 10,000 వచ్చి ఉండే కదా అని చెప్పి నేను మనసులో అనుకున్నా. ఆడ చూస్తే ఆయన వచ్చాడు. ఏదైతే నేను ఇదంతా ర్యాక్ స్టాక్ అని లెక్కేసుకొని నిలబడుకున్నానో, ఆయన వచ్చి ఏం కావాలో చూసుకోమన్నా అంటే, నేను అప్పటికి ఇటు చేయబెట్టుకొని నిన్న చూస్తూ ఉన్నా, ఏం తీసుకుంటాడా అని చూసుకుంటూ ఉన్నా. అది ఏదైతే నేను నా దగ్గర ఎక్సెస్ స్టాక్ ఏదైతే ఉందో అది మొత్తం తీసుకొని సంచిలో వేసుకున్నాడు. మొత్తం లెక్కేసి డబ్బులు ఇచ్చేసిపోయినాడు. 15,000 మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఏ ప్రైస్కి ఇస్తాడో నా చుట్టుపక్కల ఎవరు అడిగినా నేను అదే ప్రైస్కి ఇస్తాను. ఎవరికి ఏది కావాలన్నా వీడియో చూసి ఎవరైనా మన దగ్గరికే వస్తారు, ఎందుకంటే మనం కరెక్ట్గా ఇస్తామని. అలాగా నా 10,000 కావాలనుకుంటే ఆ రూపంలో నాకు అదొక అద్భుతం జరిగింది. రీసెంట్గా ఒక చోటుకి వెళ్తున్నా, వేరే చోట ఒక పేషెంట్కి కాలు ఇరుగుంటే డ్రెస్సింగ్ చేసి వస్తూ ఉంటే అటు అడవి మధ్యలో రోడ్డు. నేను ఇటు వస్తూ ఉంటే దూరంగా కొంగలు పోతున్నాయి, ఒక 20 కొంగలు వెళ్తున్నాయి. నాకు ప్రకృతి చూసినా, జీవరాశుల్ని కానీ ఏది చూసినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక నిమిషం నిలబడి ఆ ఫీల్ని ఎంజాయ్ చేసే అలవాటు ఉంది నాకు. ఏదైనా సరే, ఒక మంచి గాలి తోలినా, పక్షులు మంచి కిలకిల సౌండ్ వినిపించినా దాన్ని ఎంజాయ్ చేసే ఇది నాకు ఉంది. వాటిని చూసి చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు వాడు చూసి అట్ట ఒక్క నిమిషం అలాగే నిలబడి హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజంగా నాలో శక్తి ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ కొంగలు నాకు అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని మధ్యలో నేను బాగుతుంటే బాగుండు అనిపించింది. కరెక్ట్గా లెక్క పెట్టుకున్న 20 సెకండ్స్లో నా మీద 10 అటు 10 ఇటు వచ్చేసాయి. అవి నేను హాస్పిటల్కి వెళ్ళేంతవరకు నాతోటే వచ్చాయి. నేను హాస్పిటల్ నా రూమ్ నా షట్టర్ ఎత్తి లోపల కూర్చున్న దాకా ఉండి వెళ్ళిపోయాను. రీసెంట్గా విపరీతంగా మంచు కురుస్తూ ఉన్నింది. ఆ మంచులో నేను హెల్మెట్ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకున్నాను, మొత్తం పగడ్బందీగా మొత్తం స్వెటర్లు అన్నీ వేసుకొని పోతూ ఉన్నాను. కానీ ముందు అసలు ఏమీ కనిపించలే నాకు. ఒక 5 అడుగుల దూరంలో నాకేం కనిపించలే. అసలు చాలా దారుణంగా పడుతుంది మంచు. నాకేం అర్థం కాలేదు. అమ్మ విశ్వం తల్లి నాకేం అర్థం కాలేదు, నేను ఎవరిని కుదురుతాను కూడా అర్థం కావడం లేదు, నాకు కొంచెం దారి చూపించమ్మా అన్న. అంతలోగా వెనక లారీ నా ముందుకు వచ్చింది.
ఇంకా అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు, ముందున్న లారీ కనిపిస్తుంది, లారీ వెనకాల నా హాస్పిటల్ దాకా వచ్చింది, వెళ్ళిపోయినా నేను. అదొక చాలా అద్భుతం. కానీ మన గురువు గారు అంటారు, నువ్వు అద్దం ముందు మేకప్ వేసుకొని తలదూకొని నీ అద్దాన్ని చూడు, అద్దం నేను మార్చేస్తుంది అంటాడు మన గురువు గారు. అద్భుతం. నేను పట్టించుకోని అవసరము లేదు. గమ్ముగా ఐదు మీద ఫ్యాన్ పెట్టుకొని ఇంట్లో కదలకుండా గమ్ము కూర్చుంటే చాలు. 21 నిమిషాలు మన శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మనం ఏం చెమట పట్టాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లే. మనకేం కావాలో మనం ఊహించుకుంటే చాలు. చరిత్ర సృష్టించాలంటే అక్కడ చెమట నీరు చిందించాలి, కన్నీరు పెట్టాలి, ఇక్కడ ఏం అవసరం లేదు. జస్ట్ మనకేం కావాలో మనం ఊహించుకుంటే చాలు. ఇంత గొప్ప సబ్జెక్ట్ని మనకిచ్చినందుకు మన గురువు గారికి నా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మన గురువు గారికి విద్య నేర్పినటువంటి ఆ 7 మంది గురువులకి నా సర్వదా నా కృతజ్ఞతలు. చాలా మంచిగా ఉంది, భోజనం బాగుంది, క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇంకొక 2 పాయింట్లు చెప్తాను, గురువు గారు ఏమనుకోవద్దు దయచేసి. 2 మాటలు. ఏడకి వాస్తవంగా నేను ఒంగోలు మీటింగ్కి మొన్న వచ్చినప్పుడే విజయవాడకి క్లాస్కి ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ముందే నేను మెంటల్గా నేను రేపేం చేయాలో ఈరోజే నేను ప్రీ ప్లాన్డ్గా ఉంటాను, ముందే బుక్ చేసుకున్నాను. కానీ నాకు నిన్న ఫీవర్ ఉండింది. ఫీవర్ ఉంటే ఇంకేం పోతాంలే అని అనుకున్నాను. నేను వాస్తవంగా వచ్చే ఉద్దేశం లేదు. నేను ఒక చెట్టు కింద నిలబడుకున్నాను. ఒక ఊరికి వెళ్ళేసి ఇంజక్షన్ వేసి వస్తా, ఒక ముసలాంకి ఒక వేప చెట్టు కింద నిలబడుకున్నాను. చాలామంది వెళ్తున్నారు, నేను గమ్మగా ఒక 5 నిమిషాలు చెట్టు కింద రిలాక్స్డ్గా నిలబడుకున్నాను. ఒక తండ్రి 3 పిల్లల్ని ఎక్కించుకొని పోతున్నాడు. ఒక పిల్లోడు 2 రూపాయల కాయిన్తో నన్ను కొట్టాడు, మొహం మీద కొట్టాడు. ఆ కాయిన్ కింద పడింది, తీసారు కళ్ళద్దుకొని, అమ్మా విశ్వమా నేను చాలా అదృష్టవంతుణ్ణి, డబ్బులు నా దగ్గరికి చాలా సంతోషంగా ఆనందంగా ప్రేమగా వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి నా కృతజ్ఞతలని ఉత్తరం వైపు తిప్పుకొని కళ్ళద్దుకొని డబ్బే నా శ్వాస, డబ్బే నా సర్వస్వం, డబ్బే నా ఊపిరి అని చెప్పి జోబులు వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఒరే ఖచ్చితంగా ఇదేదో ఉందిరా, లేకపోతే నేను దీనికన్నా ముందు చెప్పాలంటే నేను గురువు గారిది ఒక వీడియో చూశాను, ఒక ఇంటర్వ్యూలో వీడియో చూశాను. మనకి విశ్వం డబ్బిచ్చే ముందు కనిపించే సంకేతాలని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నారు సుమన్ టీవీలో, ఆద్య టీవీ ఏదో టీవీలో, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. డబ్బులు ఇచ్చే ముందు మనకి డబ్బులు దొరుకుతాయి, 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ 100 కానీ 500 కానీ డబ్బులు దొరుకుతాయి. 88, 888 ఇవి ఎక్కువ వరుసగా అంకెలు కనిపిస్తుంటాయి, మనకి డబ్బు పదాలు వినిపిస్తుంటాయి, ఎక్కడ చూసినా డబ్బు మాటలే ఉంటాయి అని చెప్పారు. అప్పుడు నేను ఆ వీడియో పట్టిన తర్వాత 2వ మీటింగ్ వచ్చిన తర్వాత నా మనసులో బటర్ఫ్లైస్ కనిపిస్తాయని చెప్పారు. నాకు బటర్ఫ్లైస్ విపరీతంగా కనిపిస్తున్నాయి, మా ఇంట్లోకి వస్తున్నాయి పోతున్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొంచెం ఎనర్జీ వచ్చి ఇంకొంచెం చేసుకుంటున్నాను. 88 నాకు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు అన్ని 88లు అన్నీ ఏంజల్ నెంబర్సే. టోటల్గా నా బీరువాలో ఈ రోజుకి 30,000 ఏంజల్ నోట్స్ ఉన్నాయి. 30,000 మొత్తం 786లు 10 ఉన్నాయి, 8888లు 4 ఉన్నాయి, 888లు ఉన్నాయి, 999లు ఉన్నాయి, 000 నుంచి 999 వరకు 4, 5, 6, 3, 6, 9 ఒక్కొక్కటి 5-6 నోట్లు ఉన్నాయి. ప్రతి చోట నాకు 2 క్లినిక్లు ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను. ఇది 456, 786, 369 పెట్టుకున్నాను. కొన్ని నా డస్క్లో పెట్టుకున్నాను, మనీ వేసుకున్న డస్క్లో పెట్టుకున్నాను. నా 2 క్లినిక్ల్లో ఇంట్లో నా బీరువాల్లో పెట్టున్నాను, నా పర్సులో ఉన్నాయి. నేను ఎక్కడెక్కడైతే పెట్టాలనుకున్న అన్ని చోట్ల డబ్బులు పెట్టేసుకున్నాను, మంచిగా వచ్చున్నాయి. నాకు నిద్ర లేచిన నుంచి నిద్రపోయేంత వరకు అన్ని ఏంజల్ నోట్లు కనిపిస్తున్నాయి, ప్రతిరోజు కనిపిస్తున్నాయి. గురువు గారు ఏదైతే 88, 8, 888 చెప్పారో అవి డైలీ కనిపిస్తున్నాయి, ఎక్కడ పోయినా అయ్యే కనిపిస్తున్నాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. కానీ డబ్బులు మాత్రం దొరకడంలే. కానీ ప్రతిరోజు అటు పోతూ నా హాస్పిటల్ పోతూ ఆ రోజు అనుకుంటా పోతా, అన్నీ బాగున్నాయి, నాకు ఆ డబ్బులు కూడా ఒక్కడ దొరికితే నాకు ఈ టెన్షన్ లేకుండా ఉండు, నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చి ఇంకొద్దిగా నాకు బాగుండని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ప్రతిరోజు నా బండి తీసినప్పుడల్లా అదే అనుకుంటా, 1 రూపాయి స్వామి నాకేం 1 రూపాయి వచ్చారు, కనీసం నాకు ఒక పాజిటివ్ సైన్ కోసం ఆ ఏంజల్స్ నాతోనే ఉన్నారు, నా సరౌండింగ్ ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేసి నాకు గైడ్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కనీసం నాకు 1 రూపాయి అయినా కనిపిస్తే చాలా. వరుసగా 4 రోజులు రోజు అనుకుంటా పోయినా బండిలో వెళ్ళేటప్పుడు. ఒకరోజు వెళ్తూ ఉన్నాను, ఈ మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత, ఒంగోలు మీటింగ్ తర్వాత 3వ రోజు అనుకుంటాను, మేబీ బుధవారం గురువారం అనుకుంటాను, రోడ్డు మీద పోతున్నాను. కొన్ని 100 వెహికల్స్ పోతూ ఉన్నాయి. దూరంగా 100 రూపాయల నోటు కనిపించింది. నాకు తెలిసి నేను దాటేలో దాన్ని ఒక 20 మంది దాటి ఉంటారు.
అక్కడ 100 రూపాయల నోటు అక్కడ ఉండే నోటు నాకు కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి. నేను కాగితమా లేకపోతే డబ్బులు అనుకుంటూ పోయినాను బైక్లో, ఆడి బేసరికి 100 రూపాయల నోటు. ఆయన బండి ఆపాను, నోటు తీసుకున్నాను, కళ్ళద్దుకున్నాను. ఇది ఏంజల్ నెంబర్ అయితే ఏంజల్ నెంబర్ వచ్చి ఉంటే ఎంత బాగుంటుందని అనుకున్నా మనసులో. ఒక్కసారి దాన్ని ఇలా తెరిచి చూశాను, 456 ఏంజల్ నోట్ వచ్చింది. ఏంజల్ నోట్ వచ్చింది. అప్పుడే ఉత్తరం తిరిగి గట్టిగా చెప్పుకున్నాను, అమ్మా విశ్వమా నేను చాలా అదృష్టవంతుణ్ణి, డబ్బులు నా దగ్గర చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వచ్చినందుకు డబ్బులకి, విశ్వానికి నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. డబ్బులు నోట్లో పెట్టుకుని దాన్ని లక్కీ నోట్ అని రాసి డేట్ వేసి నా బీరువా లాకర్లో పెట్టుకున్నాను. నిన్న 2 రూపాయలు కూడా పెట్టుకున్నాను. 100 రూపాయలకి మించి నేను ఎప్పుడు వైద్యం చేయలేదండి. నేను బీపీ షుగర్ చూస్తే 30 రూపాయలు తీసుకుంటాను. ఓపీ ఫీజు ఫ్రీ, ఏం లేదు. ఏ పేషెంట్ చూసినా మ్యాక్సిమం మా నాన్న హాస్పిటల్ పెట్టేప్పుడు ఒకటే చెప్పాడు, 2006లో నీకు జ్వరం వస్తే నా దగ్గర 1000 రూపాయలు లేకపోతే ఇద్దరి దగ్గర అప్పు తీసుకొని వెళ్ళాను, జాగ్రత్త నాయనా నువ్వు, మనకి డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ అందరిని గమనించి జాగ్రత్త చూసుకోమన్నారు. రకరకాల వాళ్ళు వస్తుంటారు, డబ్బు ఉండేవాళ్ళు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు. మనిషిని బట్టి ఎవరైనా డబ్బు ఉండేవాళ్ళు మహా వస్తే ఒక 150 రూపాయలు అంటే, ఎవరు వచ్చినా 150 రూపాయలు, కొంతమంది ఏమి లేని వాళ్ళు వస్తారు. నా దగ్గరికి అప్పుడప్పుడు తాలిబొట్టు ఆ మంగళసూత్రాన్ని కొదవ పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు జ్వరం అని. మళ్ళీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి దాన్ని విడిపించి మళ్ళీ వాళ్ళకి తగ్గేంత వరకు పూర్తి డబ్బులు ఖర్చు నేనే పెట్టుకున్నాను. ఈ వచ్చే 2-3 రోజుల ముందు కూడా ఒక ఆంకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే, నేను సిరప్లు ఇస్తే కరక్కపోతే నా దగ్గర డబ్బులు లేవనాయనంటే నెల్లూరులో అరవింద్ హాస్పిటల్ ఉంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి మీరు వెళ్ళండి అమ్మా అంటే, నాకు ఎవరు ఇక్కడ నా ఖర్చులు కూడా అయిపోయినట్టు కూడా ఖర్చులు లేవంటే నేను 5,000 నా సొంత డబ్బులు ఇచ్చాను. మా మామూలు ప్రతిసారి క్వశ్చన్ చేస్తాను, మీరు ఏం సంపాదించారంటారు. నేను మా నాన్న ఎక్కడ లేని విలువ సంపాదించుకున్నాం, ఎక్కడ పోయి నిలబడుకున్నాం. మా చుట్టూ 10 మంది జనాలు ఉంటారు, మాకు చాలు అదే అనుకున్నాం. కానీ ఇప్పుడు అనుకున్నది ఒట్టి జనాలు ఉంటే సరిపోదు, జనాలకి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు మన దగ్గర ఎప్పుడు ఉండాలి, డబ్బు మనతోనే ఉండాలి, మనలోనే ఉండాలి, మన చుట్టూ ఉండాలి. కొన్ని 100 మంది, 1000 మందికి, లక్షల మందికి ఇచ్చిన నా సంపద పెరగాలే కానీ తరగకూడదని ఆ రోజే డిసైడ్ అయ్యాను నేను. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు నేను పుట్టిన తర్వాత మా ఇంటికి వచ్చి ఒట్టి చేతులతో వరకు ఎవరు పోలేదు. మా దగ్గర ఉన్నదే, మేము తినేదే, మా దగ్గర ఏది ఉంటే అది. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాము, మా జీవితాంతం కూడా అలాగే. ఇంత గొప్పగా సహకరించిన ఇంతసేపు ఉన్న మీ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. వచ్చిన అదృష్టవంతులకి, ధనవంతులకి, ఆరోగ్యవంతులకి నా కృతజ్ఞతలు. మనమందరం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణమైన విశ్వమణి బావు గారికి నా పాదాభివందనాలు. ఆయన కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. దేవుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. ఆయనకి మన కష్టాలు మొరబెట్టుకునే కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు దేవునికి. అలాంటి పరిస్థితుల్లో మన కష్టాలు ఓపికగా విని మనకు దిశానిర్దేశం చేస్తున్న గురువు గారికి మరొక్క నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ని. నాది కడప డిస్టిక్ పులివెందుల. నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఫోన్ చేశాను సార్ గారికి, తిరుపతిలో క్లాస్ ఉంది వచ్చేయండి సెప్టెంబర్ 8కి అని చెప్పారు. సరే చూద్దాం అనుకుంటే అప్పుడు నా దగ్గర పరిస్థితి బాగలేదు. మళ్ళీ రీసెంట్గా కూడా జనవరి 5th మళ్ళీ అదే తిరుపతి. అప్పుడన్నా వెళ్దామంటే అప్పుడు కూడా సహకరించలేదు, నాకు అనుకూలంగా లేదు ఏదైనా కానీ. సరే ఇట్నే పోతుంది, ఎన్నికే పోతుంది, ఏంది నా సమస్యలు అని చెప్పుకుంటే హైదరాబాద్లో 26 ఉంది, దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నా. కాల్ చేశాను గురువుగారికి, వచ్చేయండి గురువుగారు నాది ఒక సమస్య ఉంది, నేను ఏది చేసినా నాకు నెగటివ్ అనేది వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నాకు ఇల్లు బాగలేదు, నువ్వు ఫస్ట్ ఇల్లు మారు, ఇల్లు బాగలేదు నువ్వు ఫస్ట్ ఇల్లు మారు. సరే ఈ ప్రాబ్లం మీకు చెప్దాము, మీరేం చెప్తారు అని చెప్పాను. ఎవరు చెప్పారు ఆ ఇల్లు బాగలేదని? వాళ్ళు ఏమైనా చూశారా? గోడకి ఏమైనా చూశారా వచ్చేవాళ్ళు? నా దగ్గరకు వచ్చేసి నేను నేర్పిస్తాను. అంత లెక్క నువ్వు తిరిగినావు, నా దగ్గరికి ఒకసారి రా, నా మాట ఒకసారి విను, నేను నేర్పిస్తాను, నువ్వు ఎందుకు బాగుపడో నేను చూస్తాను. సరే గురుగారు వస్తానన్నాను. అది దాటిపోయింది. సరే ఒంగోలుకి 2వ తారీఖు మొన్న జరిగింది. వెళ్ళాలి అనుకుంటున్నాను, పట్టుదల పట్టాను. మా ఇంట్లో మా భార్యకి చూపించిన కూడా ఇలాంటివి జరగవు, ఏంది టైం వేస్ట్ చేసుకుంటాను నువ్వు బండి తోలుకోకుండా అని చెప్తాను నేను. మా అమ్మకి చెప్పినా కూడా మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టపడకుండా రాదు అనేది చెప్తాను. అది మా అమ్మ చాలా పాజిటివ్ గురుగారు, ప్రతి ఒక్కటి
ఇట్లా వదిలేస్తుంది మా అమ్మ, ఇట్లా పట్టుకోదు, ప్రతి ఒక్కటి వదిలేస్తుంది. అట్లా పోగొట్టుకున్నాం, చాలా పోగొట్టుకున్నాం మేము. మా దగ్గర పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా సొంత వాళ్ళే. అలాంటి సమయంలో ఇప్పుడు నేను మా అమ్మ కూడా చెప్తాను, ఇప్పుడు నేను మా అమ్మ ఇద్దరమే కలిసి చేసుకుంటాం ఇంట్లో మెడిటేషను ఇలాంటి అఫర్మేషన్లు అన్నీ టైంకి. సరే నువ్వు పోరా, ఎలాగైనా సరే పో. నువ్వు స్నానం చేశాను, స్నానం చేస్తా బట్టలు వేసుకునేటప్పుడు మళ్ళా పోయింది. ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు, నేను చెప్తాను కదా నువ్వు పో, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఉంది, నువ్వు అక్కడికి పో, గురువుగారికి కలిసిరా, ఒకసారి ఆశీర్వాదం తీసుకో నువ్వు అని చెప్పింది. ఏమో నాకు ఈ సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, ఇక్కడికి పోతే మళ్ళీ వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఎట్లా, సరే చూద్దాం, మళ్ళా 9th ఉంది కదా, విజయవాడకు ఉంది, దానికన్నా కరెక్ట్గా అటెంప్ట్ చేస్తా విజయవాడకి అని చెప్పుకున్నా. నాకు డైలీ కస్టమరు ఒక లేడీ ఉంది గురుగారు, కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంది ఆమె, రమాదేవి ఆమె పేరు. భాష నువ్వు ఇలా ఉండవద్దు, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకు నేను సాయం చేస్తా, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి, రేపు శనివారం బయలుదేరాలక, ఆదివారం నాకు ఆడ క్లాస్ ఉంది, సరే ఆ అక్క చెప్పింది కదరా, నేను ఇంత ఇస్తా, నువ్వు వెళ్ళిరా, నీ సమస్యలకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. నిన్ను హేళన చేసి చులకన చేసి మాట్లాడిన వాళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకోవాలి, అలా ఉండాలి నువ్వు. అలా ఉండాలంటే ఫస్ట్ నువ్వు గురి దగ్గర ఆశీర్వాదం తీసుకో, సరే కాల్ చేయరా అని చెప్పింది. చేశాను. ఎక్కడున్నావు అక్క అంటే తోటలో ఉండా భాష, మళ్ళీ ఇంటికి వచ్చిందిరా ఫోన్ చేస్తాలే అని. మాటికి నేనెందుకు చేయడము, చేస్తుంది కదా అక్కనే అనుకున్నా. మధ్యాహ్నం అయింది, చేసింది. భాష ఇంటికి వచ్చిన, ఇంటికాడికి వచ్చేసేయండి. అక్క అదే మొన్న నువ్వు చెప్పావు కదా, సరే ఎప్పుడు బయలుదేరుతున్నావు అంటే నైట్ బయలుదేరాలక అంటే సరే తీసుకో అమౌంట్ అని. ఇక్కడ జిఎస్టీ వేస్తాడు, డైరెక్ట్ నువ్వు ఆఫీస్ దగ్గర పో అన్నాడు. బస్ రిజర్వేషన్ చేసుకున్నా, బస్ నెంబర్ రాలేదు, చూస్తే మళ్ళీ లాస్ట్లో మెసేజ్ వచ్చింది 7999 అనేది నెంబర్ వచ్చింది బస్కి. సరే నాకు విశ్వం ఏదో దారి చూపిస్తుంది, అడుగులు పడుతున్నాయి అని ఇంకా వెనక ముందు ఆలోచించలేదు, డైరెక్ట్ ఇంకా బస్ ఎక్కేసేసాను, వచ్చేసాను. తెల్లవారుజామున ఇక్కడ దిగేశాను. దిగి కింద హాల్లో సోఫాలో కూర్చొని విజువలైజేషన్ చేసినాను. గురువుగారు ఈ పొద్దు ఫలానా ఈ కోర్టులో వస్తారు, నాకు ఆశీర్వాదం కూడా పూలు కూడా చల్లుతారు అనేది విజువలైజేషన్ చేసుకున్నాను నేను. అది ఆ విశ్వం కనెక్ట్ అయ్యింది, అదే జరిగింది. ఆయన కోర్టులో ఉంగరాలతో నాకు ఎదురుపడ్డారు. ఇది అద్భుతం గురుగారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నాకు ఈ అప్పు సమస్యల వల్ల చాలా వరకు నెగిటివ్ థాట్సే ఉన్నాయి గురుగారు. ధ్యానం చేస్తున్నాను, అయితే ధ్యానంలో ఇప్పుడు నాకు ఈ మనోనేత్రం అన్నారు కదా మీరు, అది కూడా ఈ మధ్య నాకు కొంచెం కనపడుతుంది. సరే 11,000కు ఒక ఆమె, 14,000కు ఒక ఆమె నాకు ఫోన్ల మీద ఫోన్లు టార్చర్ చేస్తుంది. ఎలా అమ్మా ఇట్లయితే ఏది నేను బతకాలనా వద్దా, ఏందిరా ఎందుకు, నేను మనసులో ఏమనుకున్నా, సరే మా అమ్మ గొలుసు ఉంది కదా, కనీసం అదన్నా బ్యాంకులో లోన్ తీసుకుందాము అని చెప్పాలనుకుంటా. నేను అనుకున్నా, మా అమ్మనే అరే నా గొలుసు ఉంది కదా పో బ్యాంకులో పెట్టుకోపో, దానికి ఎంత వస్తుందో అది పచ్చు ఆమెకు తెంపేసాయి అని చెప్పింది. ఆ రోజు ముందు నేను తెల్లవారుజాన అఫర్మేషన్ ఏం చేసుకున్నా, ఎలాగైనా సరే నాకు 50,000 రూపాయలు డబ్బులు రావాలి, నాకుండే ఇప్పుడు ఈ ఆర్థిక సమస్య ప్రజెంట్ ఇప్పుడు ఆర్థిక సమస్య దూరం కావాలి అని చెప్పుకున్నా. మా అమ్మ మాట చెప్పింది. సరే బ్యాంకుకి పోతే 98,000 ఇచ్చింది బ్యాంక్ నుంచి. నేను అడిగింది 50,000. ఆ డబ్బు తీసుకొని నాకు టార్చర్ పెట్టిన ఆమెకు ఇచ్చేశాను, వేరే ఆమెకు కూడా తెంపేశాను. సరే ఇంకా ఉంది కదా, దీనికి కూడా మాటికి ఫోన్ చేస్తుంది, ఎట్లా, సరే మళ్ళా ఎందుకురా ఇదే ఆలోచిస్తున్నావు, ఎందుకు చెప్పుకో ఇస్తాము, ఎందుకు ఇట్లా చిన్నదానికి కూడా నువ్వు ఇంత హైరాణ పడకు అని చెప్తే, సరే బంగారు ఉంది కదా అది అమ్మేసేయి. నేను అద్దంలో చూసి విశ్వమణి బాబు గారికి నిజంగా శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండేది నిజమే అయితే, నేను చేసే ధ్యానానికి ఒక అర్థం ఉంటే, నాకు 50,000 రూపాయలు రేపటికి ఎలాగైనా సరే కావాలి, ఎలాగైనా సరే రావాలి అని చెప్పాను. మా అమ్మ ఆలోచించకుండా ఆ బంగారు ఉంది కదా బ్యాంకులో, అది తీసుకొని వచ్చేసేయి, వాళ్ళకే చెప్పు, అది అట్నే విడిపించేసి అమ్మేసేయి. 1,20,000 వచ్చేసింది. 1,20,000 వస్తే అది అట్నే తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసాను. మా భార్య కూడా పొలం పనులు వచ్చేస్తుంది గురువుగారు. మొన్న వర్షాలు పడాయి కదా, సుమారుగా పడతానే ఉన్నాయి, పనులు లేవు, నాకు ఆటో సరిగ్గా జరగడం లేదు. సరే ఇంట్లో జీవనానికి సరిపడా తను సంపాదిస్తుంది, నా ఆటోది నా ఫైనాన్స్ కట్టుకోవడానికి దీనికి దానికి సరిపోతుంది.
ఇద్దరం ఇంట్లో ఉన్నాము, ఎట్లా ఇంటి బాడగలు ఉన్నాయి, రెంట్లు వస్తాయి మీదికి, ఎట్లా ఇట్లా వర్షం పడుతుంది. విశ్వమా, నేను నీకు కనెక్ట్ అయ్యేది నిజమైతే ఇప్పటికిప్పుడు చాలా ఫోర్స్గా నాకు ఎండ కావాలి, పనులు జరగాలి, ఈ వీళ్ళకు పనులు పిలుచుకోవాలి మేస్త్రీలు అని చెప్పుకున్నాను. నాకే పిలిచినారు ఆటోకి కూలోళ్ళని పిలుచుకుపోవడానికి. వాళ్ళలో ఒక కూలేమ, ఏంది నా వర్షం పడుతుంది వీళ్ళు పనికి పిలిచినారు. లేదు మస్తాని, ఈ పొద్దు ఎండ ఫుల్గా కాస్తుంది, నువ్వు వచ్చి తిరిగేంత సాయంత్రం వరకు ఎండ ఫోర్స్గా ఉంటుంది, చురుకుగా తగులుతుంది అని చెప్పాను. అట్నే జరిగింది. ఏంది నన్ను పద్ధతి చెప్పావు కదా, అదేవిధంగా ఎండ చెమట కారిపోతుంది, అసలు నీళ్ళ దాహం తట్టుకోలేకపోయినాము, ఆ విధంగా ఎండ కాస్తుంది. సరే మరుసటి రోజు పోయినా, మళ్ళీ కూలోళ్ళని పిలుచుకొని పోయినా. మా వదిన మేస్త్రి, మీరేమో 1:30కు 1కి రమ్మంటారు, అంత సీన్ లేదులేండి, నాకు తెలిసి ఈ పొద్దు 11కే ఫోన్ చేస్తారు, వచ్చే షబ్బీర్ అయిపోయింది పని అని చెప్తారు అని చెప్పా. 10:10 ఫోన్ చేసి షబ్బీర్ అయిపోయింది పని వచ్చేసేయి. నేనే షాక్ అయిపోయినా. ఏంది ఇది, మామూలుగా 12:30కు రమ్మంటారు కదా, 10:30కే ఫోన్ చేసింది మా. పద్దని నువ్వు చెప్పావు షరీఫ్, నువ్వు చెప్పిందే జరిగింది షరీఫ్ అంటుంది ఆమె. నేను చెప్పా కదా మీరు ఇట్లా ఉండరు, వచ్చేస్తారు తొందరగా పని అయిపు చేసుకొని వస్తారు చూడండి అని చెప్పాను. ఆ విధంగా ఆమె ఫోన్ చేసి తొందరగా వచ్చేసేయి, అయిపోయింది పని, వెళ్ళాలి ఇంటికి అని చెప్పింది. ఇది ఒకటి జరిగింది గురువారం. ఇప్పుడు నేను ఇంట్లో మా అమ్మ కొడుక ఇట్లా అఫర్మేషన్లు చేయమ్మా, ఇప్పుడు నాకు ఒక స్థాయికి రావాలంటే నాకు ఇది తప్ప వేరే దారి లేదు. ఎంతమందిని సహాయం అడిగినా కూడా చేతులు ఎత్తేసినారు. ఒకప్పుడు నువ్వు చేసినావు సహాయం, ఇప్పుడు నీ వాళ్ళే చేయడంలే. మనం ఇంత కష్టపడతాను, ఎవడన్నా వస్తున్నాడా, నీ అక్క కానీ మీ అక్క కూతుర్లు కానీ ఎవరైనా కానీ ఎవ్వరు రారు. బాబు గారు ఏమంటున్నారు, నిన్ను నువ్వు నమ్ముకో పొందబడతావు, ఇతరులను నమ్మొద్దు అంటున్నారు. సరే ఇదేదో బాగుంది, మనల్ని మనం నమ్ముకోవాలి. ఇన్నాళ్ళు వాళ్ళని వీళ్ళని నమ్ముకున్నావు, ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అవసరం లేదు. నన్ను నేను నమ్ముకుంటున్నాను, విశ్వమణి బాబు గారిని నేను బలంగా నమ్ముతున్నాను. ఎలాగైనా సరే నేను సక్సెస్ అవుతాను. సక్సెస్ కావాలంటే ఫస్ట్ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలి. సరే తీసుకోవాలి కదా, బయలుదేరాను, వచ్చేసాను. నేను అనుకుంది విజువలేషను అదే విధంగా జరిగింది ఇక్కడ. ఇప్పుడు నేను పొందాల్సింది ఏంటంటే ఆయన ఆశీర్వాదం ఒకటి పొందాలి బాగా. నేను సక్సెస్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, కోటీశ్వరులకి, ఆరోగ్యవంతులకి పేరు పేరున నా కృతజ్ఞతలు. నాకు మా నాన్న చిన్నప్పుడు ఎక్కువ పాలకోవా తినిపిస్తున్నాడు. కేజీలు ఇంట్లో ఒక కేజీ ఉన్నా కూడా ఇంకో కేజీ తెచ్చి పెడుతున్నాడు. అలాంటి పాలకోవా తిన్నట్టుగా ఉంది. ఎక్కువ నేతితో చేసిన పాలకోవా ఎలా ఉంటుందో అలా ఉంది సబ్జెక్టు. క్లాసు సూపర్.